వైసీపీ పార్టీ ఖాతాలో 27 కోట్లు మాత్రమే ఉన్నాయని ఎన్నికల సంఘానికి ఆ పార్టీ సమాచారం ఇచ్చింది. ఈ లెక్క చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. వందల కోట్ల బ్యాంకు బ్యాలెన్స్ అంతా ఏమైపోయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ఖాతాలో 1449 కోట్లు ఉన్నట్లుగా ఆ పార్టీకి ఈసీకి సమాచారం ఇచ్చింది. మరి వైసీపీ ఖాతాలో నగదు ఏమయ్యాయి? గతంలో ఆ పార్టీ ఖాతాలో 400 కోట్ల వరకు ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. లాటరీ కింగ్ శాంటియాగో ఒక్కడే 150 కోట్లు ఇచ్చారు. ఇదంతా ఎడిపోయింది. వైసీపీ ఓడిపోయిన తర్వాత జగన్ రెడ్డి పార్టీ ఫండ్స్ మొత్తం తరలించేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీకి 11 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు. మహారాష్ట్ర ఫార్ములా ప్రకారం చూస్తే పెద్దిరెడ్డో లేకపోతే మరో ఎమ్మెల్యేనో 6-7 తీసుకుని బయటకు పోయి పార్టీ తనదే అంటే ఎవరేం చేయలేరు. పార్టీ వారికే అవుతుంది. పార్టీ ఖాతాలు వారివే అవుతాయి. అప్పుడు జగన్, వైసీపీ జగన్ అనే కొత్త పార్టీ పెట్టాల్సి వస్తుంది. అలాగే తల్లి చెల్లి కూడా దూరమవడంతో తన పార్టీ తన చేతిలో నుంచి జారిపోయే ప్రమాదం ఉందన్న కారణాలతో ముందస్తుగానే ఖాతాని ఖాళీ చేసి కొద్ది మొత్తం ఉంచారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ కొద్ది మొత్తంలో పార్టీని ఎలా నడుపుతారన్న ప్రశ్న వస్తుంది. నిజానికి వైసీపీ లెక్కలు చూస్తే పార్టీ నడపడానికి ఏమాత్రం ఖర్చు పెట్టరు. అయ్యే ఖర్చంతా ఇతరుల మీద తోసేస్తారు. ఇప్పుడు పార్టీ ఖాతాలో సొమ్ము ఏమైపోయిందో ఎవరు లెక్క తీరుస్తారో.